ధ్యేయः సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణः సరసిజాసన సన్నివిష్టः కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః. ఇది స్వామి యొక్క వర్ణన. సూర్యనారాయణ స్వామిని మనం ఏం చేయాలండి అంటే, లోకంలో నమస్కార ప్రియో భాను అంటుంటారు. అంటే నమస్కారం తప్ప మరి ఆయనకి ఏం చేయలేం మనం. ఎందువల్ల అంటే చాలా దూరంలో, చాలా ఎక్కడో ఆకాశంలో, అంతరిక్షంలో ఉండేటువంటి స్వామికి మనం నీళ్లు ఇవ్వలేం. అర్ఘ్యము, పాద్యము, అభిషేకాది యొక్క క్రతువులు, అక్షతలు, పుష్పాలు ఏమి సమర్పించినా మళ్ళీ మన దగ్గర వచ్చి పడతాయి. అంటే అంత పెద్ద దేవుడు ఆయన, అంత దూరంలో ఉండేటువంటి దేవుడు. కాబట్టి మరి ఆయనకి ఏం చేస్తామండి అంటే నమస్కారం చేస్తాం. అందుకే ఈ వేద భాగంలో కూడా తస్మై సర్వ అర్థవో నమంతే మర్యాదాకరత్వాత్ ప్రపురోధాం బ్రాహ్మణ ఆప్నోతి. ఈ సమస్త ఋతువులు, చరాచర జగత్తులో ఉండేటువంటి సర్వజీవములు కూడా సూర్యోదయం ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తుంటాయి, సమస్త ప్రాణులు. అందుకే ఒక్క మానవుడు తప్ప మిగతా అన్ని ప్రాణులు కూడా సూర్యోదయం తర్వాత లేవవు. సూర్యోదయం కంటే ముందే సమస్త జీవకోటి మేలుకుంటుంది. కానీ ఒక్క మానవుడు మాత్రం సూర్యోదయం అయినా సూర్యోదయం కాకపోయినా సంబంధం లేదు. అందువల్ల వీడికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ. మిగతా వాటికి అన్ని సమస్యలు లేవు. దేనివల్ల అంటే సూర్యోదయ సూర్యాస్తమయాల ద్వారా వాటి యొక్క జీవన విధానం అనేది ఏర్పడి ఉంది. ఈనాడు మనం చాలా అద్భుతంగా చెప్పుకునేటువంటి విధానం ఏంటంటే సూర్యాస్తమయం లోపలే తినాలి అని పెట్టుకున్నాం. రూల్స్ వస్తున్నాయి మనకి. అంటే సూర్యుడిని బట్టే ఆహారం అనేటువంటిది, ఆరోగ్యం అనేటువంటిది ఏర్పడి ఉంది అనేటువంటి బేసిక్ రూల్ని, ఆరోగ్య సూత్రాన్ని, ఆ సూర్యుడి యొక్క గతిని బట్టే మనందరం ఉంటాము అనేటువంటి అనేక రహస్యాన్ని వేదంలో ఆరోగో భ్రాజః పటరః పతంగః స్వర్ణరః జ్యోతిషీమాను విభాసః కశ్యపః అని చెప్పి అనేక రకాలుగా సూర్యనారాయణ స్వామిని ఉపాసించేటువంటి మార్గం. అయితే ఆయన ఎట్లున్నాడండి అంటే సదా సవితృమండల మధ్యవర్తి నారాయణః సరసిజాసనం. సరస్సు అంటే కొలను, ఆ కొలంలో పుట్టేటువంటిది పద్మం. ఆ సరసిజ ఆసనం ఆయన యొక్క ఆసనం ఎలా ఉందంటే పద్మంలో ఉన్నాడట స్వామి. సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్. కేయూరములు అంటే ఈ భుజకీర్తులు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం. అంటే మానవుణ్ణి సంస్కారవంతమైనటువంటి భాష మాట్లాడితే ఆ భాష ద్వారా అతనికి గౌరవం వస్తుంది. అంటే మాట్లాడేటువంటి మాటల ద్వారానే కానీ వేసుకునేటువంటి భూషణాదుల ద్వారా కాదు. వాగ్భూషణం భూషణం. అందువల్ల కేయూరవాన్ మకరకుండలవాన్. మకరకుండలం అంటే చెవులకు ఉండేటువంటి ఆభరణాలు. ఆయన సూర్యనారాయణ కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః. బంగారు వర్ణంలో ఉండేటువంటి స్వామి, ధగాయమానంగా ఉండేటువంటి స్వామి. హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః. శంఖము మరియు చక్రం పట్టుకున్నటువంటి స్వామి సూర్యనారాయణ మూర్తిని ఇలా ధ్యేయః, ఇలా ధ్యానం చేయాలి ఎల్లప్పుడూ సదా. సూర్యోదయం అయినా కాకపోయినా, సూర్యుడు కనిపించినా కనిపించకపోయినా చేయాలట. ఇంకొక నియమం చెప్పి ముగిస్తాను. సూర్యుడు కనుక రాని పక్షంలో ఆ రోజు భోజనం చేయకూడదు అని నియమం ఉంది. భోజనం చేయాలండి అంటే సూర్యనారాయణ మూర్తి యొక్క పొడ కనిపించాలట. కాబట్టి మేఘఛన్నేన్హి దుర్దినం. మేఘము గనక కప్పబడి ఉంటే ఆకాశంలో సూర్యకాంతి గనక భూమి మీద పడనప్పుడు అన్నం తినకూడదు. ఏ పదార్థం కూడా నవలరాదు. కొరికేటువంటి పదార్థాలు తినకూడదన్నారు. కాబట్టి సూర్యనారాయణ స్వామి ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చే
అందరికీ ఆరోగ్యాన్ని కలిగించును కాక. జై శ్రీరామ్.